అలా రాజారాం వీరిద్దరి జంటని విడగొట్టాలి అని నిర్ణయించుకుంటాడు. మరోవైపు రోజా మరియు రఘు ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు. అన్ని సర్దుకున్నారా? ఒరేయ్, ఆ నల్లెపెట్టెని సర్దుకున్నావా? అయ్యో అమ్మా, అది నల్లపెట్టె కాదు, ల్యాప్టాప్. సరేలే, అదే నేను కూడా అన్నాను. అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ అక్కడికెళ్ళాక ముఖ్యమైన వస్తువు దొరక్కపోతే బాధపడాల్సొస్తుంది. అన్నీ జాగ్రత్తగా సర్దుకున్నామత్తయ్యా. ఉన్నదల్లా ఒక్కటే బాధ. మిమ్మల్ని వదిలి వెళ్లేందుకు అస్సలు మనసు రావటం లేదు. అయినా నేను లేకుండా మీరు ఒంటరిగా ఎలా ఉండగలరు చెప్పండి. అందుకే మీరు కూడా మాతో పాటే వచ్చేయండి. ఆ తర్వాత ఏం జరిగితే అదే జరిగింది. వద్దులేమ్మా, అది మర్యాద కాదు. మీరు వెళ్ళి మెల్లగా ఏదో ఒక మంచి ఇంటిని చూడండి. ఆ తర్వాత నేను అక్కడికొచ్చేస్తానులే. ఒంటరిగా ఉండటం నాకు అలవాటేగా. వీడు పట్నంలో ఇక్కడ చదువుకున్నన్ని రోజులు ఆ పల్లెటూరులో నేను ఒంటరిగానే బతికాను. నాకేమీ ఇబ్బంది లేదు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా చంద్రకాంతం చెప్పడంతో రోజా మరియు రఘు ఇద్దరూ అత్తారింటికి బయలుదేరతారు. మరోవైపు కమల మరియు రాజారాం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి వాళ్ళు బయలుదేరారట. ఏ క్షణమైనా ఇక్కడ ఉండొచ్చట. అవునా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాణ్ణి మనం ఇంటి నుంచి గెంటేయాలి. నాకు బాగా నమ్మకముంది, వాడు ఖచ్చితంగా మన అమ్మాయి ఆస్తి కోసమే వెంటపడినట్టున్నాడు. మరే, వాణ్ణి ఇంటి నుండి గెంటేంతవరకు నేను నిద్రపోను. అబ్బా, తల పగిలిపోతుంది. సరే, నేను కాసేపు వెళ్ళి నిద్రపోతాను. ఇప్పుడే కదే నిద్రపోయానన్నావు, అప్పుడే పెద్దగా ఆవలించి గదిలోకి వెళ్తున్నావు. అదేదో డైలాగ్ కోసం అన్నానులేండి. అయినా అమ్మాయి రావడానికి ఇంకా 4 గంటల సమయం ఉంది కదా. సరే సరే, నేనిక వెళ్ళి నిద్రపోతానులే. అలా కమల తన గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత రఘు మరియు రోజా ఇంటికి వస్తారు. కమల వారికి హారతిస్తుంది. ప్రయాణం ఎలా జరిగింది రోజా? బాగానే జరిగిందమ్మా. ఇంతకీ నా రూమ్ క్లీన్ చేయించారా? ఎప్పుడో చేయించాను. వెళ్ళండి, గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను నీకు ఎంతో ఇష్టమైన ప్రాన్స్ బిర్యానీ వండుతాను. అయ్యయ్యో వద్దమ్మా, నేను ప్రాన్స్ తినటం మానేశాను. రఘుకి ప్రాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. తన కోసమే నేను ప్రాన్స్ మానేశాను. ఏంటి, నీకిష్టమైన ప్రాన్స్ తినటం మానేశావా? ఇది మరీ బాగుంది. ఏంటల్లుడు గారు ఇది? మా అమ్మాయి ఇష్టాలను ఇలా మీరు మార్చేస్తే ఎలా చెప్పండి? నాకోసం మానవద్దని నేను ఎంతో చెప్పానత్తయ్య, కాని వింటే కదా. అప్పుడే భర్తకు తగ్గట్టుగా నడుచుకుంటున్నామన్నమాట. ఎంత పెద్దదైపోయింది నా కూతురు. అదేంటి నాన్న అలా అంటారు? మీరు కూడా అమ్మకు నచ్చని కాకరకాయ అసలు ముట్టుకోరు కదా. ఇది కూడా అంతే. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. అలా రోజా రాజారాంతో చెప్తుంది. ఇంతలో ఆఫీసు నుండి కాల్ రావడంతో రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రోజా తన గదిలోకి వెళ్తుంది. రాజారాం మరియు కమల ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా, అతను మన అమ్మాయిని ఎంత కంట్రోల్లో పెట్టుకున్నాడో. అతనికిష్టం లేని ఆహారం కూడా మన అమ్మాయి తినకూడదట. అయినా మన అమ్మాయికి ఏమాత్రం బుద్ధి లేదు. పోయి ఇలాంటి వాణ్ణి చేసుకుంది. అయినా వాళ్ళని విడదీయడానికి మనమున్నాం కదా. వారంలో వాళ్ళని విడదీసి విడాకులిప్పించేద్దాం. విడదీద్దాం, విడాకులిప్పిద్దామని అంటున్నారు కానీ ఎలాగో మాత్రం చెప్పడం లేదు. మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. ఒక పని చేస్తాను. అల్లుడి పేరు మీద ఇంటి అడ్రస్కి రకరకాల ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని ఆర్డర్ పెడతాను. అన్నీ క్యాష్ ఆన్ డెలివరీలో వచ్చేలా చేస్తాను. ప్రొడక్ట్ డెలివరీస్ అన్నీ సాధారణంగా డే టైంలోనే ఉంటాయి. ఆ సమయంలో అబ్బాయి ఆఫీస్లో ఉంటాడు. ఈ గ్యాప్లో మనం వారి మధ్య గ్యాప్ తీసుకుని రావచ్చు. అలా రాజారాం కొన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ని ఇంటికి ఆర్డర్ పెడతాడు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. అలా మరుసటి రోజు రఘు ఇంట్లో లేని సమయంలో ఆర్డర్లన్నీ ఇంటికొస్తాయి. సార్, కాస్త రఘుగారిని పిలుస్తారా? రఘువా? రఘు ఇంట్లో లేడయ్యా. ఆగు, మా అమ్మాయిని పిలుస్తాను. ఇదిగో రోజా, ఎవరో డెలివరీ బాయ్ వచ్చాడు. చూడు, ఏమైనా ఆర్డర్ పెట్టారా? నేనేం ఆర్డర్ పెట్టలేదు నాన్నా. రఘుగారు ఆర్డర్ పెట్టారండి. అవునా? ఇన్ని ఐటమ్స్ రఘునే ఆర్డర్ చేశాడా? ఇలా ఆర్డర్ చేసినట్టు నాకొక్క మాట కూడా చెప్పలేదే. సరేలే, థ్యాంక్ యూ. మేడం, ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్. మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. మొత్తం అన్ని ఐటమ్స్కి 50,000 పే చేయాల్సి ఉంటుంది. అమ్మో, 50,000? వామ్మో, అంతలా ఏం ఆర్డర్ పెట్టాడే అల్లుడు? ఆయన ఆర్డర్ పెట్టే ముందు ఒక్కసారైనా నీకు చెప్పాలా? ఏవైనా ముఖ్యమైన వస్తువులు ఆర్డర్ పెట్టాడేమో అమ్మా. నేనే పే చేస్తానులే. అలా రోజా డెలివరీ బాయ్కి డబ్బులు పే చేస్తుంది. డెలివరీ బాయ్ వస్తువులన్నింటినీ ఇంట్లో పెట్టి వెళ్ళిపోతాడు. ఇక మెల్లగా కమల రోజా మెదడులోకి విషాన్నెక్కించే ప్రయత్నం చేస్తుంది.
ఏంటమ్మా ఇది? అల్లుడు ఏంటి ఇలా చేశాడు? ఈ వస్తువులన్నీ ఇవాళ డెలివరీ అవుతున్నట్టు అతనికి తెలీదా? తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ మధ్య ఫోన్లకు డెలివరీ ముందు మెసేజ్లు వస్తుంటాయి కదా, మరి ఇలా ఎందుకు చేసినట్టు? చెప్పుంటే బాగుండేది. అయినా ఇందులో ఏమున్నాయి? అంటూ కమల పార్సిల్స్నే ఓపెన్ చేస్తుంది. అందులో ఉపయోగకరమైన వస్తువులు ఏవీ ఉండవు. అన్ని ఇంటి అలంకరణ కోసం వాడే కాస్ట్లీ బొమ్మలుంటాయి. వాటిని చూసి రోజా ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ రఘు ఆర్డర్ పెట్టాడంటే నేను నమ్మలేకపోతున్నాను. వీటితో అసలు రఘుకి ఎలాంటి పని లేదు. చాలే ఊరుకో అమ్మాయి, అన్నిటికీ భర్తని వెనకేసుకొస్తున్నావు. కావాలని ఆర్డర్ పెట్టుంటాడు, కావాలనే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. నువ్వు పే చేస్తావని అతనికి ముందే తెలుసు. ఏంటో అల్లుడు గారు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారో. అంటూ కమల మాట్లాడి అక్కడ్నుంచి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. వీలైనంతగా అల్లుడిపై చాడీలు చెప్పాను. ఇక కూతురు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తప్పకుండా వాళ్ళిద్దరికీ గొడవ జరుగుతుందిలేండి. మనక్కూడా అదే కావాలి కదా. అలా రాజారాం మరియు కమల నవ్వుకుంటూ ఉంటారు. అలా ఆ రాత్రికి రఘు అలసిపోయి ఇంటికి వస్తాడు. ఏంటి రఘు, ఈ వస్తువులన్నీ ఏంటి? అరే, నాకెలా తెలుస్తుంది? మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి నీకు తెలియాలి గాని నాకేం తెలుస్తుంది చెప్పు. అరే, ఈ వస్తువులన్నీ నువ్వు ఆర్డర్ పెట్టినవే కదా. ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే ఇవి ఇంటికొచ్చాయి. 50,000 రూపాయలు పే చేసి వీటిని తీసుకున్నాను. వాట్? నేను కొన్నానా? నోనో, నేనిలాంటి వస్తువుల్ని ఎందుకు ఆర్డర్ పెడతాను చెప్పు. ఒకవేళ ఆర్డర్ పెట్టినా నీకు చెప్తాను కదా. అయినా వీటికి డబ్బులు పే చేసే ముందు ఒకసారి నాకు కాల్ చేయాల్సింది కదా. ఏమో, ఇందులో ముఖ్యమైన వస్తువులుంటాయనుకుని పే చేశాను. ఆ తర్వాత తెరిచి చూస్తే అన్నీ కాస్ట్లీ బొమ్మలే ఉన్నాయి. అయ్యయ్యో, ఎంత కష్టపడి దాచుకున్నావా ఆ డబ్బుల్ని? అనవసరంగా నాకోసం ఖర్చు పెట్టాల్సొచ్చింది. డోంట్ వరీ, ఇప్పుడే నీకు 50,000 ఇచ్చేస్తాను. చిచి, వద్దు రఘు. ఆ వస్తువులు ఎలా వచ్చాయో కానీ వచ్చేశాయి. నువ్వు డబ్బులివ్వాల్సిన పనేం లేదులే. ఇంక మనం ఏమైనా డబ్బు ఇచ్చి పుచ్చుకునే సాధారణ ఫ్రెండ్స్ అనుకుంటున్నావా? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. పద, వీటిని మన గదిలో అలంకరించుకుందాంలే. అలా ఇద్దరూ గొడవ పడకుండా వచ్చిన వస్తువుల్ని గదిలో అలంకరించుకుంటూ ఉంటారు. ఇదంతా దగ్గరుండి చూసిన రాజారాం మరియు కమల ఆశ్చర్యపోతారు. అనుకున్నదొకటి అయినదొకటి. ఇలా జరిగిందేంటి కమలా? అదేనండి, నాకు కూడా అర్థం కావటం లేదు. బాగా గొడవ పడతారనుకుంటే ఇలా కలిసిపోయి వచ్చిన వస్తువులతో తమ గదిని హాయిగా అలంకరించుకుంటున్నారు చూడండి. మనం చేసిందంతా వేస్ట్ అయిపోయింది. కేవలం ఒక్కసారికి అలా అనుకుంటే ఎలా చెప్పు? ఇంకా మన వద్ద చాలా ప్లాన్లున్నాయి. ఇంకా మనం చాలా ఎత్తులు వేద్దాం. వారం కాకపోతే కనీసం ఒక నెలకైనా అతన్ని ఇంటి నుంచి గెంటేద్దాం. అలా రాజారాం మరియు కమల మరొక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంతలో కమలకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కమల తనకు వచ్చిన ఆలోచనని రాజారాంకి చెప్తుంది. ప్లాన్ అదిరిపోయింది. ఈ ఆదివారమే మనం దాన్ని అమలు చేద్దాం. అలా ఆదివారం రానే వస్తుంది. ఇంట్లో రోజా లేనట్టుంది. ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అల్లుడు మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఇదే సరైన సమయం. ఇప్పుడే నేను అల్లుడి దగ్గరికి వెళ్ళి మన ప్లాన్ని అమలు చేస్తాను. అలా కమల అల్లుడి వద్దకు వెళ్తుంది. రండత్తయ్య, రండి కూర్చోండి. ఏంటి బాబూ, ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య, ఆదివారం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాను. నువ్వేమీ అనుకోకపోతే ఒక పని చేసి పెడతావా? చెప్పండత్తయ్య, తప్పకుండా చేసి పెడతాను. నాక్కూడా ఏ పని లేక బోర్ కొడుతుంది. నిన్ననే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేశాను. అలా శుభ్రం చేసి ఒక్కో గదిలో ఒక్కో మూట పెట్టాను. ఆ మూటలో ఆ గదిలో దొరికిన వేస్ట్ సామాన్లున్నాయి. నువ్వేం చేస్తావంటే ఆ వేస్ట్ సామాన్లన్నిటినీ తీసుకుని వెళ్ళి మన ఇంటి బయటున్న చెత్త కుప్పలో పడే. అలాగే అత్తయ్య, ఇప్పుడే చేస్తాను. అలా కమల చెప్పడంతో రఘు ఇంట్లో ఉన్న ప్రతి గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఉన్న వేస్ట్ సామాన్ల మూటని తీసుకుని వెళ్ళి ఇంటి బయట పాడేస్తూ ఉంటాడు. అలా ఇంట్లో ఉన్న చెత్త మొత్తాన్ని బయట పారేసి ఇంటి లోపలికి వస్తాడు. చెత్త మొత్తం బయటపడేశావా బాబు? చాలా మంచిది. చెత్త ముట్టుకున్నావు కదా, వెళ్ళి స్నానం చేసుకో బాబు. అలాగే ఇంట్లో తిరుగుతుంటే ఏం బాగుంటుంది చెప్పు. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడే వెళ్ళి స్నానం చేస్తాను. అలా రఘు స్నానం చేయడానికి తన గదిలోకి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే రాజారాం తన అన్న అలాగే వదిన అంటే రోజా తల్లిదండ్రుల ఫోటో తీసుకుని వెళ్ళి చెత్తలో పడేస్తాడు. అలా కొంత సమయానికి బ్యూటీ పార్లర్ నుండి రోజా ఇంటికి వస్తుంది. ఇంటి బయట చెత్త కుప్పలో పడి ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోను చూస్తుంది. రోజాకి చాలా కోపం వస్తుంది. ఎవరు ఈ పని చేసింది? ఎవరు చేశారు ఈ పని? అమ్మా, వెంటనే ఇంట్లో ఉన్న వర్కర్లందరినీ పిలు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తారు? అయ్యయ్యో, ఏమైందమ్మా? ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? ఎవరో తెలీదు కానీ అమ్మ నన్న ఫోటోని తీసుకుని వెళ్ళి చెత్తలో పడేశారు.
ఏ పనివాళ్లు ఈ పని చేశారో నాకు తెలియాలి. అయ్యో, ఈరోజు పనివాళ్లు అసలు పనికి రాలేదు. ఇందాకే అల్లుడికి ఇంట్లో ఉన్న చెత్తని పడేయమని చెప్పానమ్మా. చిన్న పని. బహుశా అతనే ఈ ఫోటోని కూడా తీసుకుని వెళ్ళి చెత్తలో పడేసుంటాడు. వాట్? అన్నా వదినల ఫోటో చెత్తలో ఉందా? ఏంటమ్మా ఇది? అల్లుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అన్నా వదినల ఫోటో అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాకంటే నీకెవరి ఫోటో అంటే ఎంతో ఇష్టం. అలాంటిది ఆ ఫోటోని తీసుకెళ్లి చెత్తలో ఎలా పడేశాడు? నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అదే పొజిషన్లో ఇంకా ఎవరైనా ఉండుంటే నేనేం చేసేవాడినో ఏమో. అయ్యో, ఊరుకోండి. అలా ఇంటి అల్లుడిపై కోపడితే ఏం బాగుంటుంది? అయినా అల్లుడు ఏ ఉద్దేశంతో ఇలా చేశాడో ఏమో. ఇంతలో రఘు స్నానం చేసుకొని తయారై బయటకు వస్తాడు. రోజా రఘుని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం జరిగింది రోజా? ఎందుకిలా కోపంగా చూస్తున్నావు? ఇంట్లో ఉన్న పాత సామాన్లను అలాగే చెత్తని నువ్వేనా బయట పడేసింది? అవును, నేనే. ఇంట్లో ఉన్న చెత్త మొత్తాన్ని తీసుకునెళ్ళి బయటపడేశాను. అత్తయ్యగారే చెత్త మొత్తం బయట వేయమని చెప్పారు. చెత్త మొత్తం బయట వేయమన్నారు కానీ నువ్వు మా అమ్మా నాన్నల ఫోటోలు ఎందుకు బయట పెట్టావు రఘు? అసలు ఈ ఫోటో అంటే నాకెంత ఇష్టమో తెలుసా? ఎందుకు రఘు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏంటి? ఈ ఫోటోని నేను చెత్తలో పడేశానా? లేదు లేదు, నేనలా చేయలేదు. అరే, నేనెందుకు ఈ ఫోటోని చెత్తలో పడేస్తాను చెప్పు? అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నువ్వు చెప్పేంతవరకు మీరు మీ తల్లిదండ్రులని నాకు తెలీదు. మూటలో అసలేముందో నేను చెక్ చేయలేదు. అలాగే మూటని తీసుకుని వెళ్ళి చెత్తలో పడేశాను. నేను ఈ ఫోటోని నిజంగా గమనించలేదు. ఎవరో మూటలో ఫోటోని పెట్టినట్టున్నారు. నేనది గమనించకుండా ఫోటోని బయటపడేసినట్టున్నాను. సో సారీ రోజా అంటూ రఘు రోజా చేతిలో ఉన్న ఫోటోని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆ ఫోటోని చక్కగా శుభ్రం చేస్తాడు. ఆ ఫోటోని గోడకి తగిలిస్తాడు. వెంటనే ఒక పువ్వుల హారాన్ని కూడా వేసి ఇలా అంటాడు. అత్తయ్య, మామయ్య, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా కారణంగా మీ కూతురు చాలా బాధపడుతుంది. ఇకపై ఎప్పుడూ ఇలా చేయను. అలా రఘు ఫోటోని చూసి క్షమాపణలు చెప్తాడు. అది చూసిన రోజా పూర్తిగా కరిగిపోతుంది. ఎవరో ఫోటోని మూటలో పెట్టినట్టున్నారు. నువ్వేమో ఆ మూటలను తీసుకుని వెళ్ళి బయట పడేసినట్టున్నావు. ఇందులో నీ తప్పేమీ లేదులే రఘు. ఇట్స్ ఓకే. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అమ్మా, ఇంతకీ ఏం వండావు? నాకు బాగా ఆకలిగా ఉంది. వెంటనే వడ్డించు. అలా గొడవపడాల్సిన సమయంలో కూడా రఘు మరియు రోజా ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతారు. ఇది చూసిన రాజారాం మరియు కమల కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏంటండి ఇది? పెద్ద గొడవ జరుగుతుందనుకుంటే ఇద్దరు ఇలా మళ్ళీ కలిసిపోయారు. ఏంటో, ఏం చేసినా వీళ్ళిద్దరూ అసలు గొడవ పడడమే లేదు. నేను కూడా ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందనుకున్నాను. అంతా నాశనమైపోయింది. చచ్చా, ఇప్పుడిక మనం మరొక ప్లాన్ వేయక తప్పదు. అలా రాజారాం మరియు కమల మరొక ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంతలో సడన్గా కమలకు ఒక మంచి ఐడియా వస్తుంది. రఘు డబ్బు కోసమే రోజాని పెళ్లి చేసుకున్నాడని మనం రోజా దగ్గర నిరూపిస్తే ఏం జరుగుతుంది? రోజా తప్పకుండా రఘుని వదిలేస్తుంది. మరి నిరూపించడం ఎలా? దానికోసం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అదేంటంటే, అంటూ కమల తన మనసులో ఉన్న ఆలోచనని తన భర్త అయిన రాజారాంతో చెప్తుంది. రాజారాం కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఐడియా బాగుంది. కనీసం ఈ ఐడియా అయినా వర్కౌట్ అయితే బాగుంటుంది. నేనిప్పుడే వెళ్ళి లాయర్తో మాట్లాడతాను. మన ప్లాన్ మొత్తం చెప్తాను, ప్లాన్కి తగ్గట్టుగా. అలా రాజారాం లాయర్తో మాట్లాడడానికి బయలుదేరతాడు. ఎలా అయినా ప్లాన్ వర్కౌట్ అవ్వాలని కమల ఆ దేవుడికి తెగదండాలు పెట్టేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు ఇంట్లో రఘులేని సమయంలో లాయర్ ఇంటికి వస్తాడు. లాయర్ గారు, రండి రండి. ఏంటిలా వచ్చారు? అదేంటండి అలా అడుగుతున్నారు? మీరు ఆస్తి పంపకాలు చేస్తున్నారటగా, అందుకే వచ్చాను. ఏంటి, నేను ఆస్తి పంపకాలు చేస్తున్నానా? అలా అని మీకెవరు చెప్పారు? ఇంతలో అక్కడికి రోజా వస్తుంది. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు? నువ్వు కూడా ఏంటమ్మా అలా అడుగుతున్నావు? మీరు ఆస్తి పంపకాలు చేస్తున్నారు కదా, అందుకే కదా నన్ను పిలిచారు. ఏంటి, నాన్న ఆస్తి పంపకాలు చేస్తున్నావా? నాకు చెప్పనే లేదు. అయ్యో రామా, ఈ విషయం మీకు కూడా తెలీదమ్మా? అరే, ఆ విషయం నాకు కూడా తెలీదు. ఇంతకీ ఆస్తి పంపకాలు చేస్తున్నట్టు మీకెవరు చెప్పారు? ఆయన ఆస్తి పంపకాలు చేయడానికి నాకేమైనా 2-3 కొడుకులున్నారా, కూతుళ్ళున్నారా? ఉన్నది ఒకే ఒక్క కూతురు. ఆస్తి మొత్తం దాందే కదా. ఇక సపరేట్గా పంపకం చేయాల్సిన పనేముంది? మరి మీ అల్లుడు గారేంటి అలా చెప్పారు? నిజానికి ఆయనే ఉదయం నాకు కాల్ చేశారు. కాల్ చేసి మా మామయ్య గారు ఆస్తి పంపకాలు చేస్తున్నారని చెప్పాడు. వెంటనే రమ్మని కూడా చెప్పాడు. ఆస్తి మొత్తం మీరు మీ అల్లుడు గారి పేరు మీద రాయబోతున్నారట కదా. అలా అని మీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? మీ అల్లుడు గారే చెప్పారు. ఎక్కడో ఏదో తప్పు జరిగినట్టుంది. క్షమించండి లాయర్ గారు. మేము ఎలాంటి ఆస్తి పంపకాలు చేయడం లేదు. ఒకవేళ ఆలోచన ఉంటే కబురు చేస్తాం.
అలా రాజారాం చెప్పడంతో లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజారాం మనసులో తెగ నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటమ్మా, ఏంటిది? అల్లుడు ఇలా ఎందుకు చెప్పాడు? అతనికి నీ ఆస్తిపై కన్ను పడ్డట్టుంది. అందుకేలా లాయర్ని పిలిపించినట్టున్నాడు. దీన్ని బట్టి అర్థమైందేంటంటే అల్లుడు నిన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు. అలాంటావేంటి? అయినా అల్లుడు ఎంత మంచివాడు, మనం నేరుగా చూస్తున్నాం కదా. అవును, అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నట్టు నాకెందుకో ఏదో డౌట్గా ఉంది. అలా కమల మరియు రాజారాం మాట్లాడడంతో రోజాకి రఘుపై చాలా కోపం వస్తుంది. వెంటనే రఘుకి కాల్ చేసి ఇంటికి పిలిపిస్తుంది. ఏంటి రోజా, ఎందుకిలా అర్జెంటుగా రమ్మని పిలిచావు? అవతల నాకు ఆఫీసులో ఎంత వర్క్ ఉందో తెలుసా? విషయమేంటో త్వరగా చెప్పు. ఎందుకిలా చేసావు రఘు? లాయర్ గారిని ఎందుకు పిలిపించావు? లాయరా? ఏ లాయర్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే కదా లాయర్ని పిలిపించావు. ఆయన ఇందాకే వచ్చారు. ఆయనతో నాన్న ఆస్తి పంపకాలు చేస్తున్నాడని ఎందుకు చెప్పావు? ఇప్పుడు నువ్వు ఆస్తి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. నేను లాయర్ని పిలిపించడం ఏంటి? అసలు నాకు ఏ లాయరు తెలీదు. ఉదయం లాయర్ వచ్చారు. నువ్వే ఆయనకి కాల్ చేసి ఆస్తి పంపకాలు జరుగుతున్నాయని చెప్పినట్టు మాతో చెప్పాడు. ఆస్తి పంపకాలా? నోనో, నేను అలాంటి విషయాల గురించి ఎవరితో మాట్లాడలేదు. అయినా మీ ఆస్తి గురించి నేనెందుకు ఆలోచిస్తాను? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందే. చూడు రోజా, నాకు నీ ఆస్తిపై ఎలాంటి ఆసక్తి లేదు. నేను సంపాదిస్తున్నాను. నేను సంపాదిస్తున్న డబ్బుతోనే ఆనందంగా ఉన్నాను. ఆ డబ్బుతోనే నేను మా అమ్మని జాగ్రత్తగా చూసుకోగలను. ఇక నాకు అంతే చాలు. వేరే వారి డబ్బుపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నువ్వు నా భార్య అయినప్పటికీ నీ ఆస్తి నేను ముట్టుకోవాలి అని అనుకోవడం లేదు. అలా రఘు చెప్పడంతో రోజాకి చాలా బాధ కలుగుతుంది. ఒక్క క్షణంలో ఏమీ ఆలోచించకుండా అనవసరంగా మీపై కోపాన్ని పెంచుకున్నాను రఘు. అసలిదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇక్కడికొచ్చినప్పటి నుండి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. ఆయన లాయర్ గారు ఇలా ఎందుకు చెప్పినట్టు? ఆయన ఏది ఊరికే చెప్పరు. ఎవరో ఏదో చేస్తున్నారు. నాకేమీ అర్థం కావటం లేదు అంటూ రోజా ఏడవటం మొదలు పెడుతుంది. అయ్యో రోజా, ఏడవకు. నాక్కూడా ఏదో డౌట్గా ఉంది. మన వెనుక ఎవరో ఏదో చేస్తున్నారు. మనల్ని విడగొట్టాలని అనుకుంటున్నారు. ఆ అవునవును, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. ఏంటి దేవుడా, నా కూతురికి ఎందుకిలా జరుగుతుంది? కష్టాలన్నీ నా కూతురికే రావాలా? అంటూ కమల కూడా ముసలి కన్నీళ్లు కారుస్తుంది. అయ్యో, మీరు కూడా ఏడవకండత్తయ్యా. ఏం కాదు, అన్ని సమస్యలు తీరిపోతాయి. అలా రఘు అందరికీ ధైర్యం చెప్తాడు. రాజారాం మరియు కమల మళ్లీ తమ గదిలోకి వెళ్లి ఏడవటం మొదలు పెడతారు. ఏం చేసినా వీరి మధ్య మనం పుల్లలు పెట్టలేకపోతున్నాం. ఎలాగోలా మళ్ళీ కలిసిపోతూ ఉన్నారు. ఎంత పెద్ద ప్లాన్లు వేసినా సరే అంతా వృధా అవుతుంది. కానీ ఒక్క విషయాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అంతేకాదు రఘు కూడా మంచివాడే. అవునండి, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. ఏమో, స్టార్టింగ్లో ఇలా మంచివాళ్ల నటించి ఆ తర్వాత తన అసలు రూపం బయటపెడతాడేమో. అప్పటిదాకా మనమెందుకు వేచి చూడాలి? ఏదో ఒకటి చేసి ఇద్దర్నీ విడగొట్టేయాలి. అలా రాజారాం మరియు కమల మళ్లీ రోజాని మరియు రఘుని విడగొట్టాలని నిర్ణయించుకుంటారు. అలా వారి ప్లాన్లు జరుగుతూనే ఉంటాయి. రఘు మరియు రోజా కలిసిపోతూ ఉంటారు. వారి మధ్య ప్రేమ ఇంకా బలపడుతూ ఉంటుంది. అలా ఒక ఆదివారం నాడు రఘు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. రోజా కూడా తన పనులేవో తాను చేసుకుంటూ ఉంటుంది. కమల మరియు రాజారాం పెరట్లో కూర్చొని ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఇంట్లో ఉన్న గ్యాస్ లీక్ అయ్యి ఇల్లంతా మంటలతో నిండిపోతుంది. రోజా తన గదిలో ఇరుక్కుపోతుంది. వెంటనే రఘు రోజా గదిలోకి వెళ్లి మంటల్లో చిక్కుకున్న రోజాని కాపాడుతాడు. రఘు, అమ్మ నాన్న ఎక్కడున్నారు? వాళ్ళు పైన బాల్కనీలో ఇరుక్కున్నట్టున్నారు. ఎలా అయినా వాళ్ళని కాపాడాలి. కానీ బాల్కనీకి వెళ్లే దారి మొత్తం మంటలతో నిండిపోయింది. అయ్యో, ఎలా అయినా వాళ్ళని కాపాడాలి. నేను వెంటనే ఫైర్ ఇంజన్కి కాల్ చేస్తాను. అలా రోజా ఫైర్ ఇంజన్కి కాల్ చేస్తుంది. రఘు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటల్లో దూకి బాల్కనీ వైపుకు వెళ్లి మొదట కమలని బయటకు తీసుకుని వస్తాడు. కమల అప్పటికే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. మంటలు ఇరుక్కున్న రాజారాం కూడా గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. రఘు మళ్లీ ధైర్యం చేసి బాల్కనీ వైపుకు వెళ్లి రాజారాంని కూడా కాపాడి బయటకు తీసుకుని వస్తాడు. ఇంతలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలన్నీ ఆర్పుతుంది. అలా ఆ కుటుంబమంతా ప్రమాదం నుంచి బయటపడతారు. అందరూ కలిసి కమలని ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. కమలకి మెల్లగా స్పృహ వస్తుంది. కమలా, ఇప్పుడెలా ఉంది నీకు? నేను బాగానే ఉన్నాను. రోజా ఎలా ఉంది? తనకేమీ కాలేదు కదా? రోజా కూడా బాగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న గాయాలయ్యాయి. మన పక్క రూంలోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అసలు మనల్ని ఎవరు కాపాడారో తెలుసా? రఘునే. రఘు తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ముందు రోజాని కాపాడాడు. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన నిన్ను కాపాడాడు. ఆ తర్వాత నన్ను కాపాడాడు.
ఇవాళ మనమంతా ప్రాణాలతో ఉన్నామంటే అందుకు కారణం రఘునే. మనం అతన్ని చాలా అపార్థం చేసుకున్నామండి. అతను చాలా మంచివాడు. మనం ఎన్నో ప్లాన్లు వేశాం. కాని ప్రతి ప్లాన్లో రఘు పాస్ అవుతూనే వచ్చాడు. అంతేకాదు, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంటల్లో చిక్కుకున్న మనల్ని కాపాడాడు. అతనిపై నాకు గౌరవం బాగా పెరిగింది. ఇప్పటిదాకా మనం అతని పట్ల చాలా తప్పుగా ప్రవర్తించామండి. నిజమే కమల. అతనికి మన రోజా అంటే ఎంతో ఇష్టం. మన డబ్బుపై అతనికి ఎలాంటి ఆసక్తి లేదు. అంతేకాదు, మనపై అతనికి ఎనలేని గౌరవం కూడా ఉంది. అందుకే మనల్ని కాపాడాడు కూడా. అలా కమల మరియు రాజారాం రఘు గొప్పతనాన్ని తెలుసుకుంటారు. తమ మనసుల్ని కూడా మార్చుకుంటారు. ఇంతలో అక్కడికి రఘు మరియు రోజా వస్తారు. అమ్మా, నీకిప్పుడెలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా. అల్లుడుగారు, మీరు మా ప్రాణాలను రక్షించారు. మీ మేలుని నేనెప్పటికీ మర్చిపోలేను. చాలా ధన్యవాదాలు. మీలాంటి ఒక కొడుకు నాకెందుకు లేడని నేను బాధపడుతున్నాను బాబూ. బాధపడాల్సిన పనేమీ లేదండి. నేను మీకు కొడుకులాంటివాణ్ణి. రోజా, నీ సెలక్షన్ నిజంగా సూపరమ్మా. నేనే నీకు పెళ్లి సంబంధాలు చూసినా ఇంత మంచి అబ్బాయిని తెచ్చేవాణ్ణి కానేమో. ఇలాంటి అల్లుడు దొరికినందుకు నేను గర్వపడుతున్నాను. అలా రాజారాం మరియు కమల రఘుని పొగడ్తలతో ముంచేస్తారు. ఇంతలో అక్కడికి చంద్రకాంతం కూడా వచ్చేస్తుంది. తన కొడుకు చేసిన గొప్ప పని గురించి తెలుసుకున్న చంద్రకాంతం కూడా ఎంతో సంతోషపడుతుంది. అలా ఆ కుటుంబమంతా కలిసిపోయి ఆనందంగా జీవిస్తూ ఉంటారు.